అందరికీ నమస్తే. ఈరోజు కూడా మనం ప్రతి వారంలాగే గంగారం మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే చాలా వరకు ఎనిమల్స్ ఇప్పుడు అంటే ఈ సమ్మర్లో ఏదైతే ఉందో అట్లానే చాలా వరకు తక్కువనే వచ్చినాయి. అండ్ మనకి తెలుసు 28వ తేదీ అయితే బక్రీద్ ఉందని చెప్పి, దానికోసం అయితే గొర్రెలు మేకలు అయితే విపరీతంగా డిమాండ్ అయితే ఉంది. వాటికైతే సేల్ వరకు లేదంటే రేటు పరంగా చూసుకున్నా కొంచెం డిమాండ్ అయితే ఎక్కువ ఉంది. సో వాటిని చూసి తీసుకునేటప్పుడు కూడా చాలా వరకు రేట్లు అయితే ఎక్కువనే అయితే ఇక్కడ వచ్చిన రైతులు కానీ లేదంటే ఇక్కడ కొనే వాళ్ళు కానీ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మనం చూసుకోవచ్చు ఈ సంతలో ఏదైతే ఉందో ఇది చాలా వరకు ఈ బర్రెలకి కానీ గొర్రెలకి కానీ ఎద్దులకు కానీ స్పెషల్గా ఎద్దులు కూడా వస్తాయి. అండ్ ఆ వీడియో కూడా వస్తుంది మనకి నెక్స్ట్. అండ్ వీటిలో మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనకు అగ్రికల్చర్ ఇన్పుట్స్ కానీ లేదు అంటే మనకి ఈ కత్తులు కొడవలు లాంటివి కూడా మనకు గడ్డి కట్ చేసుకోవడానికి కానీ లేదంటే మేకలు వాటిని కట్ చేయడానికి కూడా ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. చూడవచ్చు మనము ప్రతిదీ. అండ్ డిమాండ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కువైతే ఉంది. అండ్ ఆ రేట్లు చూసామో ఒకరిద్దరు రేట్లు అయితే అడిగి చూసినామో రైతులు కానీ లేదంటే కొనడానికి వచ్చిన వాళ్ళని కానీ చూసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం కంపేర్ టు ప్రీవియస్ అయితే చాలా వరకు రేట్లు అయితే కొంచెం ఇప్పుడైతే ఎక్కువనే ఉన్నాయి. మనకి ఇది అయితే పోవడానికి కొంచెం రోజులు అయితే టైం పడుతుంది అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ మీరు కూడా చూసుకోవచ్చు. ఈ మార్కెట్లో మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది అయితే మనం ఎద్దుల గురించైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎద్దులు అయితేనేది లేదు అంటే మనకు వ్యవసాయానికి పనికి వచ్చే ఆంబోతులు అయితేనేది మనకైతే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చుట్టుపక్కల కనీసం ఒక 3 నుంచి 4 జిల్లాల రైతులు అయితే ఇక్కడ వచ్చి కొనడం కానీ అమ్మడం కానీ చేస్తుంటారు. స్పెషల్గా మనం అనుకుంటే మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఆర్మూరు మెట్పల్లి వరకు అయితే వస్తారు. ఆర్మూరు మెట్పల్లి అండ్ గంగార, ఇక్కడ సిరిసిల్ల వరకు, అటు కరీంనగర్, సిద్దిపేట, ఇన్ని ప్లేసుల నుంచి అయితే మనకి ఎక్కువగా రావడము, కొనడము, అమ్మడం అయితే విక్రయాలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా బెటర్గానే ఉంది. బట్ మా అన్ఫార్చునేట్ ఏంటంటే బక్రీద్ ముందు కాబట్టి వీటికి కొంచెం డిమాండ్ పరంగా అనుకున్నా లేదంటే ఇంకోటి అనుకున్నా ఎక్కువ వరకు వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ ఈరోజు అయితే. బట్ చూడాలి, ఇది కొంచెం బెటర్గా అగ్రికల్చర్ వరకు వాడుకుంటేనే బాగుంటుంది. మన ఏదేమైనా ఆవులు కానీ లేదంటే బర్రెలు కానీ చాలా వరకు తక్కువ సంఖ్యలోనే వచ్చినాయి. బట్ ఒకటి రెండు కూడా వాటికి విపరీతమైన డిమాండ్ రేటు కానీ ఎక్కువనే ఉంది. ఆవుల పరంగా చూస్తే మనకు ఓవరాల్గా ఒక 4 to 5 హెచ్ఎఫ్ ఆవులు అయితే అక్కడికి రావడం జరిగింది. ఒక 2 గిరావులు కూడా వచ్చినాయి. గిరావు కాదు, బుల్ వచ్చింది ఒకటి. బట్ అది మనకి మీరు ఫార్మర్ తీసుకున్నారు, అది మనం వీడియో లేదు. అండ్ ఇక్కడ ఇవన్నీ లోడ్ చేసినవి అండ్ ఇవి కట్టేసినవి. ఈ బర్రెలను చూస్తే మనకు ఓవరాల్గా వచ్చిన ఇయే బర్రెలు, ఇంతకంటే పెద్దగా బర్రెలు అయితే అక్కడికి వచ్చినది ఏం లేదు. మనం వీడియోలో అయితే చూస్తున్నాం ఈ 5 to 10 అట్లీస్ట్ ఒక 10 ఉండొచ్చు, 10 to 15 అయితే ఉంటాయి. మనకి బెటర్గా ఉన్నవి ఇవి మాత్రం మనకి ఇక్కడ వచ్చినాయి. చూసుకోవచ్చు ఇవి ఎట్లా ఉన్నాయి. సైజ్ అయితే ఒక 3 to 4 అయితే బాగున్నాయి. సైజ్ ఏమో లేదంటే మనకి బిల్డింగ్ పరంగా అయితే మనకి చెప్పుకోవచ్చు అవి బెటర్ ఉంటుంది. చూడండి మీరు ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంటుంది ఆ యానిమల్స్ ఎంత తక్కువ వచ్చినాయి ఏంటంటే. రెగ్యులర్గా అమ్మే వేరే వాళ్ళు కూడా ఎక్కువైతే రాలేదు. ఎందుకంటే మనకి డిమాండ్స్ లేవు, బయట వాళ్ళకి ఎనిమల్స్ కూడా దొరకట్లేదు. అండ్ దొరికిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఫార్మర్స్ అనేవాళ్ళు ఇంకా కళ్ళల మీద పొలాల దగ్గర తెలుసు కదా మనకి ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి. పొలాల దగ్గర ఉండడం వల్ల చాలా వరకు ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం అయితే గంగారం మార్కెట్కి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బక్రీద్ మనకు ఒక 4 రోజులు ఉంది కాబట్టి మనకు పశువులు అయితే ఏవి కూడా రాలేదు, చాలా వరకు తక్కువ వచ్చినాయి. అట్లనే కాకుండా కూడా మనకి ఇది సమ్మర్ అయిపోయిన వరకు కూడా ఇది ఇట్లనే ఉంటుంది. మనకి 1-2 వర్షాలు పడే వరకు అయితే ఏదైనా కొంచెం 1-2 మంచి ఎనిమల్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పటిదాకా అయితే ఇదే ఉంటుంది పరిస్థితి. చూడొచ్చు మనకి చాలా వరకు ఎనిమల్స్ తక్కువ వస్తాయి. అన్నీ కలిపి 10 వరకు వచ్చుకుంటున్నాయి.